For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు ఫిడికస్ హోమియోపతి సిఇఓ అండ్ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్ ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ సోరియాసిస్ సార్. సోరియాసిస్ అసలు ఎందుకు వస్తుంది, అంటే రీజన్స్ ఏంటి రావడానికి? సో సోరియాసిస్ అనేది చాలా మంది అనుకుంటారు ఇది ఒక స్కిన్ డిసీజ్ అనుకుంటారు అన్నమాట. బేసిక్గా అది ఒక స్కిన్ డిసీజ్ కాదు, అది ఎక్స్ప్రెస్ అయ్యేది స్కిన్ పైన ఎక్స్ప్రెస్ అవుతుంది. కానీ సో మనకు పాథాలజీ అనేది చాలా డీప్ ఉంటుంది. సో దీన్ని బేసిక్గా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు అనమాట. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన బాడీలోకి ఏదైనా ఫారిన్ ఆర్గానిజం వచ్చింది అనుకోండి, ఒక బ్యాక్టీరియా వచ్చింది, లేకపోతే ఒక వైరస్ వచ్చింది, లేకపోతే ఒక ప్రోటోజోవన్ వచ్చింది, ఒక పారాసైట్ వచ్చింది, ఫంగస్ వస్తుంది, ఏదన్నా రానియండి, దానికి అగెన్స్ట్గా మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని లాంచ్ చేయాలన్నమాట. అంటే దానికి అగెన్స్ట్గా ఫైట్ చేసి దాన్ని చంపేయాలి. కాకపోతే ఈ ఆటో ఇమ్యూన్ సిస్టంలో, ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో ఏమవుతుందంటే మన బాడీ తన బాడీలోని కొన్ని పార్ట్స్ని ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి దాన్ని చంపడం మొదలు పెడుతుంది అనమాట. ఇక్కడ బేసిక్గా ఏమవుతుందంటే మనకు స్కిన్లో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఎపిడర్మిస్, డర్మిస్, హైపోడర్మిస్ అని. బేసిక్గా ఈ ఎపిడర్మల్ లేయర్లో మళ్ళీ లాస్ట్ లేయర్ ఉంటుందన్నమాట. దాంట్లో కెరటినోసైడ్స్ అని కొన్ని సెల్స్ ఉంటాయి. ఈ కెరటినోసైడ్స్ అగెన్స్ట్గా ఇమ్యూనిటీని లాంచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ మనకు సోరియాసిస్ అనేది వస్తుంది. సోరియాసిస్లో మనం మెయిన్ చూసే ప్రాబ్లం ఏంటంటే అది ఒక స్కిన్ డిసీజ్ మాత్రమే, అది స్కిన్లో ఎక్స్ప్రెస్ అవుతుంది. సో మీ బాడీ ఏంటి, స్కిన్ని ఫారిన్ బాడీలాగా ఐడెంటిఫై చేసింది. అదేవిధంగా లివర్ని ఐడెంటిఫై చేయొచ్చు కొన్ని రోజుల తర్వాత కిడ్నీని ఐడెంటిఫై చేయొచ్చు ఫారిన్ బాడీ లాగా. కిడ్నీని డ్యామేజ్ చేయొచ్చు, లేకపోతే ఇంటెస్టైన్ని డ్యామేజ్ చేయొచ్చు, థైరాయిడ్ని డ్యామేజ్ చేయొచ్చు. సో దీనివల్ల ఏంటంటే ఆల్రెడీ ఫ్యూచర్లోనే కాకుండా ఆల్రెడీ మీకు ఈ డ్యామేజ్ కూడా మీ బాడీలో ఉండొచ్చు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఇది జస్ట్ స్కిన్ డిసీజ్ అనుకొని కొన్ని క్రీములు రాయడము, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తీసుకోవడము, సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటారు అనమాట. అట్లా చేయకుండా ఉంటే సో మీకు ఒక ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్గా డయాగ్నోస్ చేసి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఇంకా వేరే ఎక్కడన్నా అటాక్ అయిందనే దాన్ని ట్రీట్మెంట్ చేయడం చాలా మంచిదన్నమాట. అంతేకాకుండా కొంతమందిలో ఏమవుతుందంటే ఒక 10% ఆఫ్ ది పీపుల్లో 10 years తర్వాత పాలిఆర్థరైటిస్ నోడోజా అని ఒక డిసీజ్లోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే పాలిఆర్థరైటిస్ నోడోజాలో ఈ స్కిన్ పైన ఉండేది వీళ్ళ జాయింట్స్ని అటాక్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ జాయింట్స్ని, బోన్స్ని అటాక్ చేస్తుందో వీళ్ళలో మనం చూసే సిమ్టమ్ ఏంటంటే సింపుల్ జాయింట్ పెయిన్స్ దగ్గర నుంచి సీరియస్ కండిషన్లో ఏమవుతుందంటే బోన్స్ అన్ని డెస్ట్రాయ్ అయిపోయి మనకు చెయ్యి అనేది 4 to 5 centimeters ఉందనుకోండి, అది 1 centimeterగా అయిపోతుంది అనమాట. అంత సివియర్ కండిషన్ అనమాట ఇది పాలిఆర్థరైటిస్ అనేది. ఓకే, సోరియాటిక్ పాలిఆర్థరైటిస్ అంటాము. సో అంత డేంజరస్ డిసీజ్ ఇది. సో అందుకు మీకు ఈ ప్రాబ్లం ఉంటే కరెక్ట్గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సో అసోసియేట్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయని కంప్లీట్గా డయాగ్నోస్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిదన్నమాట. అసలు ఇది ఏజ్ నుంచి రావచ్చు అంటారు సార్? రైట్. సో సోరియాసిస్ రావడానికి పర్టికులర్ ఏజ్ అంటూ లేదండి. కాకపోతే ఏంటంటే సెకండ్ డికేడ్ ఆర్ ఫోర్త్ డికేడ్ అంటారు అనమాట. ఎస్పెషలీ 20+ ఏజ్లో ఉన్న వాళ్ళు, తర్వాత 40+ ఏజ్లో ఉన్న వాళ్ళకి మామూలుగా ఎక్కువగా చూస్తుంటాం. సో ఇది మెన్కి విమెన్కి అంత డిఫరెన్సియేషన్ ఉండదు, ఇద్దరిలో ఈక్వల్గానే వస్తుంది. సో జాగ్రత్తగా ఉండాల్సిన ఏజ్లు ఏంటంటే 20+ అండ్ 40+. ఒకసారి వచ్చిన తర్వాత డిసీజ్ కంప్లీట్గా తగ్గిపోతుందా సార్? సో ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. సో హోమియోపతిలో ఈ డిసీజ్ కంప్లీట్గా తగ్గిపోయిన ఛాన్సెస్, ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. సో అందరిలో తగ్గిపోతుందా అంటే మనం చెప్పలేమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 100 మంది వచ్చారనుకోండి, 100 మందిలో 95% మందికి డిసీజ్ అనేది కంప్లీట్గా తగ్గుతుంది. సో వీళ్ళల్లో కొంతమందిలో ఏమవుతుందంటే కంప్లీట్గా క్యూర్ అవుతుంది. సో మనము సోరియాసిస్ అనేది కంప్లీట్గా క్యూర్ అయింది అని ఎలా చెప్పగలమంటే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి. తగ్గిపోయిన తర్వాత కూడా ఒక 3 years ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. ఇది 1 week 1 month ట్రీట్మెంట్ చేసే డిసీజ్ కాదు. సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోయిన తర్వాత 3 years రెగ్యులర్గా మనము కాన్స్టిట్యూషనల్ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకొని 3 years వరకు రిలాప్స్ రాకుండా ఉంటే, ఈ డిసీజ్ రాకుండా ఉంటే అప్పుడు ఏం చెప్తామంటే ఈ కండిషన్లో కంప్లీట్ క్యూర్ అయినట్లు. చాలా కొంతమందిలో ఏమవుతుందంటే తగ్గిపోతుంది, 3 years వరకు రాదు, మళ్ళీ 20 years తర్వాతనో 30 years తర్వాతనో వస్తుంది. దాన్ని కూడా మనం క్యూర్ అని కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే 20 years 30 years అయిందంటే సో ఆ ఏజ్లో జరగాల్సినవన్నీ జరిగిపోతాయి అనమాట. అందుకేంటంటే సో హోమియోపతిలో కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది అందరిలో జరుగుతుందంటే అందరిలో జరగదు. కానీ ఎటువంటి వాళ్ళల్లో అయినా ఎంత సీరియస్ కండిషన్లో ఉన్నా వాళ్ళకి మనము ఇంటెన్సిటీ తగ్గించచ్చు,
ఫ్రీక్వెన్సీ తగ్గియచ్చు, డ్యూరేషన్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్న మనము కంప్లీట్గా హోమియోపతిలో తగ్గియచ్చు. ఇవన్నీ వితౌట్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము సోరియాసిస్ని చాలా ఈజీగా హోమియోపతిలో హ్యాండిల్ చేయొచ్చు. సక్సెస్ రేట్ కూడా సోరియాసిస్లో ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విటిలిగో తీసుకున్నారనుకోండి, విటిలిగోలో ఏంటంటే సక్సెస్ రేటు 50% 50% మందికి తగ్గుతుంది, 50% మందికి మన చేతిలో ఉండదు. ఈ సోరియాసిస్లో సక్సెస్ రేట్ ఎలా ఉంటుందంటే మోర్ దాన్ 95% అనమాట. అంటే 100 మంది మన దగ్గరికి వస్తే మోర్ దాన్ 95% ఆఫ్ ది పీపుల్ ఈ మెడిసిన్స్కి బాగా రియాక్ట్ అవుతారు. అంటే ఫ్రీక్వెన్సీ కానీ, ఇంటెన్సిటీ కానీ, లేకపోతే డ్యూరేషన్ ఆఫ్ ది సిమ్టమ్స్ కూడా తగ్గిపోతుంది అనమాట. సార్ అసలు ఈ సోరియాసిస్కి హెరిడిటరీ అనేది ఉందా? అంటే Right. ఒక వ్యక్తికి ఇప్పుడు సోరియాసిస్ ఉందనుకోండి, రైట్. తనకి పుట్టే పిల్లలకి ఇది వస్తుందని గ్యారంటీ ఉందా? రైట్. సోరియాసిస్ అనేది మోస్ట్లీ హెరిడిటరీ డిజార్డర్ అండి. సో వాళ్ళ ఫాదర్ సైడ్ కానీ, మదర్ సైడ్ కానీ, లేకపోతే సిబ్లింగ్స్ కానీ ఎవరన్నా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, ఎస్పెషల్లీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారనమాట. అంటే ఇమీడియట్ రిలేటివ్స్ వీళ్ళలో ఉంటే వీళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటంటే మనకు కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉండాలి. ఉత్త జీన్స్లోనే ఉంటే సరిపోదు, కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉండాలి. ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి మనకు? సో కొన్ని మెడిసిన్స్ ద్వారా రావచ్చు, కొంతమందికి ఒబేసిటీ ద్వారా రావచ్చు. ఒబేసిటీ ఉన్నప్పుడు ట్రిగ్గర్ అవుతుంది, కొంతమందికి స్ట్రెస్లో ట్రిగ్గర్ అవుతుంది, కొంతమందికి ఎన్వైర్న్మెంట్ ఉంటుందన్నమాట, చల్లటి ఎన్వైర్న్మెంట్లో ట్రిగ్గర్ అవుతుంది, కొంతమందికి కొన్ని స్ట్రెస్ అనే కాకుండా కొంతమందిలో ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ అంటాము. సో డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయన్నమాట. సో వీళ్ళకు జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉండి ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటే సో వీళ్ళలో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సార్ ఈ సోరియాసిస్కి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్? సోరియాసిస్కి హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. సోరియాసిస్లో ఏంటంటే అలోపతి ట్రీట్మెంట్కి వెళ్ళారనుకోండి, అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? స్టెరాయిడ్స్ ఇస్తారు. స్టెరాయిడ్స్ ఇస్తే ఏమవుతుంది? స్టెరాయిడ్స్ ఇచ్చిన వెంటనే సోరియాసిస్ మొత్తం తగ్గిపోతుంది. ఎలా? స్టెరాయిడ్ అనేది ఇమ్యూనో సప్రెసెంట్ అనమాట. మీ ఇమ్యూనిటీని తగ్గించి తగ్గించడం వల్ల సోరియాసిస్ అనేది తగ్గుతుంది. దీనివల్ల ఏమవుతుంది? మీకు వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయన్నమాట. అంటే ఇన్ఫెక్షన్స్ మీకు ఈజీగా వస్తాయి స్టెరాయిడ్స్ వాడడం వల్ల. ఇంతేకాకుండా స్టెరాయిడ్స్ వల్ల ఎక్కువ ఒబేసిటీ రావడము, లేకపోతే వేరే డిసీజెస్ రావడము, స్టమక్ డ్యామేజ్ కావడము, ఇవన్నీ జరుగుతాయన్నమాట. సో ఒక్కసారి స్టెరాయిడ్ స్టాప్ చేశారనుకోండి, ఈ సోరియాసిస్ అనేది మోర్ ఇంటెన్సిటీతో వస్తుంది. సో మోర్ సిమ్టమ్స్, ఇచ్చింగ్ కానీ, బర్నింగ్ కానీ చాలా ఎక్కువగా వస్తుంది. మోర్ ఏరియాస్లో స్ప్రెడ్ అవుతుంది, చాలా రోజులు అలానే ఉండిపోతుంది అనమాట. ఇవన్నీ మనం అలోపతి ట్రీట్మెంట్లో చూసే సైడ్ ఎఫెక్ట్స్. అదే హోమియోపతికి వచ్చేటప్పటికి ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, అంటే ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో సోరియాసిస్ చాలా ఎక్సలెంట్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సోరియాసిస్ని మళ్ళీ రాకుండా కొన్ని కేసెస్లో ప్రివెంట్ చేసుకోవచ్చు. వచ్చిన దాన్ని కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా కొద్ది మందిలో మనం పాలియేట్ చేయాల్సి వస్తుంది. అంటే సిమ్టమ్స్ సివియారిటీ కానీ, లేకపోతే సిమ్టమ్స్ ఇంటెన్సిటీ కానీ, ఫ్రీక్వెన్సీ కానీ, డ్యూరేషన్ కానీ తగ్గించుకోవచ్చు అనమాట. హోమియోపతిలో సోరియాసిస్ సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మోర్ దాన్ 95% మనము సక్సెస్ రేట్ చూస్తాం సోరియాసిస్లో. సో ఈ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? రైట్. మెయిన్గా మీరు ఏం చేయాల్సి అంటే ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే 4 ఖచ్చితంగా పాటించాలన్నమాట. ఒకటి, మంచి ఫుడ్ తీసుకోవాలి. ఎస్పెషలీ సీ ఫుడ్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఫిష్లో మంచిగా ఉంటుంది, న్యాచురల్ ఫిష్లో మంచిగా ఉంటుంది. దీంతోపాటు కార్బోహైడ్రేట్ తగ్గించాలి. లో కార్బోహైడ్రేట్ ఫుడ్ పైన ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుందన్నమాట. ఇది ఫస్ట్ ఫుడ్లో తీసుకోవాల్సింది. తర్వాత నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళైతే 7 to 9 అవర్స్ కంప్లీట్గా నిద్రపోవాలి. అడల్ట్స్ కూడా 7 to 9 అవర్స్ అనేది కంప్లీట్గా నిద్రపోవాలన్నమాట. దాంతోపాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. సివియర్ ఎక్సర్సైజెస్ అవసరం లేదు, మీడియం మోడరేట్ ఎక్సర్సైజెస్ అన్న సరిపోతుంది. దాంతోపాటు స్ట్రెస్ ఫ్రీ లైఫ్, ఎంత మీకు లైఫ్లో స్ట్రెస్ ఉంటే ఆ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చే విధంగా ప్లాన్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా హ్యాబిట్స్ ఉన్నా, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, లేకపోతే పాన్ చూడడం కానీ, లేకపోతే రీల్స్ చూడడం కానీ, ఏ అడిక్షన్స్ ఉన్నా కూడా అడిక్షన్స్ నుంచి బయటకు వస్తే మీకు ఏంటంటే ఈ సోరియాసిస్ ట్రీట్మెంట్ కానీ, ప్రోగ్నోసిస్ కానీ చాలా మంచిగా ఉంటుంది. రాకుండా కూడా ప్రివెంట్ చేస్తాయి ఈ మంచి హెల్దీ హ్యాబిట్స్. సో ఈ సోరియాసిస్ గురించి తెలియని వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.